ఏమైంది తెలవచ్చుగా, నీకేమైంది, నేనున్నానుగా నీకు పిల్లలు లేకపోతే అని ఈయన ఇలా మాట్లాడుతున్నాడు. ఏమయ్యా నువ్వు ఉంటే సరిపోయిందా? నేను ఒక తల్లి నమ్మకపోతే ఒక ఆడదానిగా నాకేం విలువ ఉంది చెప్పు? ఒక గొడ్రాల స్థితిలో ఉంటే, మోడి బారిన స్థితిలో ఉంటే నా బ్రతుకు ఏం విలువ ఉందని భర్త కూడా అర్థం చేసుకుపోయేసరికి ఏం చేయాలో అర్థం కావట్లా. కోపం వచ్చేసింది, విసుగుదల వచ్చేసింది, ఏడుపు వచ్చేసింది. అన్నం తినకుండా ఎన్నో దినాలు ఏడుస్తూ ఉందండి ఒక తల్లి. ఏడుస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియక ఒకరోజు మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఏడుపు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక, ఎవరితో బాధలు పంచుకోవాలో తెలియక, ఎక్కడ సమాధానం లేక, ఎక్కడ కూర్చున్నా మాట్లాడే వాళ్ళే, ఎక్కడ కూర్చున్నా సూటిపోటి మాటలతో మాట్లాడి కంటి చూపుతో చంపేవారే కనిపిస్తుంటే సమాధానం ఉన్న స్థలముగా ఒకే ప్రాంతం కనిపించింది ఆ తల్లికి. ఆ ప్రాంతమే దేవుని మందిరం. చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం. మాట చెప్పిన బిడ్డారా, ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకని నెమ్మది, ఎక్కడా దొరకని సన్నిధి, ఎక్కడా దొరకని సమాధానము దేవుని మందిరంలో దొరుకుతుంది. ఆమేన్. నిరుత్సాహంలో ఉన్నావా? దేవుని మందిరంలో సమాధానం ఉంది. వేదనతో ఉన్నావా? దేవుని మందిరంలో సమాధానం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఈ మాట చెప్తున్నాడు. ఈ న్యూ గిరిపురంలో బిల్డ్ చేయబడిన చర్చిలో ప్రభు అంటున్నాడు, నా సమాధానం ఉన్న స్థలం అని. హగ్గయి గ్రంథంలో నుంచి 2వ అధ్యాయం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చప్పలు కొట్టండి. ప్రైజ్ ఆ సమాధానమున్న స్థలానికి వెళ్ళిందండి. ఏడుస్తూ ఉంది. పాస్టర్ గారు వచ్చారు, చూచాడు. ఏమ్మా ఏమైంది? పొద్దునే తాగేసి వచ్చావా అన్నాడు ఈయన. ఆవిడేమో తాగేసి రాలా, ఏం చేయలే, ఏడుస్తుంది పరిస్థితిని బట్టి. పాస్టర్ గారండి నా పరిస్థితి అండి, వేదనండి, విసిగిపోయానండి, కోపం అండి, తిండి తిని చాలా రోజులైందండి, నా బ్రతికిది అయిపోయిందని ఏడుస్తూ సేవకుడికి మాట చెప్పుకుంటూ ఉన్న సమయంలో సేవకుడికి తన బాధ అర్థమయ్యి సేవకుడిలా అంటున్నాడు, అమ్మా భయపడకో, నువ్వు ఏడకో, దిగులు చెందకో, కోపంతో విసుగుదలతో కన్నీటితో నీ భయంకరమైన వేదనతో అది భోజనం మానేసి ఈ మందిరంలో కూర్చొని ఏడుస్తున్నావు కదా, నేను పలుకుతున్నాను సేవకుడిగా, మరుసటి సంవత్సరానికి నీకు ఒక మంచి కొడుకు పుట్టును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. కృప కలుగును గాక అన్నాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు చేసిన మనవి అంగీకరించబడును గాక. వీళ్ళరా, దేవుని మందిరము ప్రార్థనా మందిరం అండి. సమస్త అన్ని జనులకి ఏ మందిరం చెప్పండి? ప్రేయర్ టవర్. అది నేను చెప్తున్నాను. ఆ మందిరంలో ఎవరు ప్రార్థన చేస్తారో ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సొలొమోను ఇలా ప్రార్థిస్తాడయ్యా, మందిరం కట్టక ముందే ప్రార్థిస్తాడు. ఇక్కడ ఒక మందిరం కట్టబడుతుందయ్యా, ఈ మందిరంలో ఎవరు వచ్చి ప్రార్థన చేస్తారో, ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేస్తారో చేతులు ఎత్తినప్పుడు వారి ప్రార్థన ఆలకించవని ప్రార్థన చేసిన మహా గొప్ప సేవకుడు. చప్పలు కొట్టాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే అన్నాడు, నువ్వు అడిగినట్లు దేవుడు నీకు కార్యము చేయునుగా. కానీ ఎప్పుడో పలికితే వెంటనే చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో 17వ వచనం 18వ వచనం దేవుని మందిరంలో విన్న మాటలు చూడండి ఒకసారి. వెళ్ళుము నీవు క్షేమంగా. ఎక్కడ ఈ మాటలు వినిపిస్తున్నాయి? మందిరంలోనా, ఇంట్లోనా? ఇంట్లో ఏమనిపించినాయి? నీ బతుకింతే. మందిరంలో, ఇంట్లో ఏం లేదు. మాట్లాడరు మీ అందరూ? ఏమైంది మీకు మాట్లాడండి? ఇంట్లో ఏంటి? నీకు పిల్లలు లేరు, గొడ్రాలు, కానీ మందిరంలోకి వెళ్తే ఏమనిపిస్తున్నాయి మాటలు? నీకు క్షేమంగా వెళ్ళు. చదువు చక్క. ఆమేన్. బయట ఏమన్నారు? నువ్వు చేసిన మనవి జరగదు అన్నారు ఇంట్లో, బయట. కానీ చర్చిలో ఏమని మాట చెప్పాడు చెప్పనా? నువ్వు చేసుకున్న మనవి దేవుడు అంగీకరిస్తాడు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 33:3 ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, మీరు నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, మీకు గోడ భావములతో అనేక విషయాలు నేను బయలుపరుస్తాను. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య ప్రార్థన ఆలకించేవాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, ఆయన మందిరానికి వచ్చి సన్నిధికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తన సేవకుని మాట, క్షేమకరమైన మాట పలుకుతాడు. సేవకుడు క్షేమం పలికాడా, క్షేమం కలిగినట్టే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సేవకుడు నోటితో క్షేమం పలికాడా, కలిగినట్టే. ప్రైజ్ ది లార్డ్. నా సేవకుని మాటను నేను రూఢిపరుస్తానన్నాడు దేవుడు. నిజంగా సేవకుడు ఏదైతే మాట నీ కుటుంబ పక్షాన పలుకుతున్నాడో అవన్నీ నెరవేర్చబడబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఈ సేవకుడు ఏ మాట అయితే పలుకుతున్నాడో ఆ మాట జరుగుద్ది. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే వెంటనే మాట ఉన్నది, అయ్యా నీ సేవకురాలైన నేను దృష్టికి కృప పొందునుగా. కానీ తర్వాత చదవండి 18వ వచనం. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుటమ్మా. నేను చప్పలు కొట్టండి దేవునికి
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ వచనం చివరి లైన్ మాట చదవండి. 7వ వచనం చివరి మాట చదవండి. 7వ వచనం చదవండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించునుగాక ఆమె భోజనము చేయక, అందరు చెప్పండి, ఏం చేస్తుంది? భోజనము. 7వ వచనంలో చెప్పండి, భోజనము. 7వ వచనం ఎక్కడుంది? 7వ వచనం ఎక్కడుంది? మందిరంలో ఉందా, మందిరం బయట ఉందా? ఇంట్లో ఉందా, చర్చిలో ఉందా? 7వ వచనంలో ఎక్కడుంది? మా కళ్ళకి సరిగ్గా చదవ, కళ్ళు పెట్టి చదువు చెల్లి. ఎల్కానా ఇంట్లో ఉన్నప్పుడు భోజనము చేయక ఏం చేస్తుంది? ఏడుస్తుంది. 1 రోజు 2 రోజుల చాలా దినాలు ఆమెతో చెప్పుచు చేస్తూనే ఉంది. ఇప్పుడు 18వ వచనం వచ్చేసరికి ఏమైంది చెప్పండి? భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మారిందట. చప్పలు కొట్టడం తెలుస్తున్నాం. అసలు 7వ వచనానికి 18వ వచనానికి ఇంత చేంజ్ ఎందుకు కలిగింది చెప్పనా? ఆవిడ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. దైవ సేవకుడు తన పక్షాన మాట పలికాడు. అంతేనండి, తన దుఃఖం తొలగిపోయింది, తన ఏడుపు తొలగిపోయింది. అప్పటి వరకు తినలేని తాను తినగలిగే విధంగా మారిపోయింది. చప్పలు కొట్టండి. ఈ రాత్రి దేవుడి సేవకుడిగా నేను ప్రవచిస్తున్నాను. ఏ దుఃఖంలో ఉండి, ఏడుపులో ఉండి, పరిస్థితులను బట్టి తిండి మానేసి వేసారిపోయావేమో, దేవుడు చెప్తున్నాడు, నీవు చేసిన మనవి దేవుడు అంగీకరించబోతున్నాడు. కార్యము జరగబోతుంది, గర్భఫలము తెరవబడబోతుంది, మీ కుటుంబం కట్టబడబోతుంది, విడిపోయిన మీరు కలవబోతున్నారు, కోర్టు కేసులో విజయం రాబోతుంది, భయంకరమైన వ్యాధులు తొలగిపోబోతున్నాయి, నీ వ్యాధులు బయటికి వెళ్ళిపోతున్నాయి. నమ్ము, రేపటి నుంచి బలమైన భోజనము, బలమైన ఆహారము తీసుకోవచ్చు. నువ్వు చెప్పలగొట్టావు. ఈ పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి మంచిగా తినొచ్చు అని చెప్పు. ఈ రోజు వరకు ఒకవేళ సరిగా తిండి లేక అక్క ఏడుస్తున్నావేమో, తమ్ముడు తిండి మానేసి ఏడుస్తూ కూర్చున్నావేమో, చెల్లి తిండి మానేసి అయ్యో నా బ్రతికిలా అయిపోయిందని తిండి తినలేకపోతున్నావేమో, ఈ రాత్రి సేవకునిగా ప్రకటిస్తున్నాను, నేను పలుకుతున్నాను, ఖచ్చితంగా నీకు జరగబోతుంది. మూయబడిన గర్భాలు ఇప్పుడు నేను పలుకుతున్నా కానీ తెరవబడబోతున్నాయి. చెప్పలు కొట్టు, గట్టిగా కొట్టు, వెనక నుంచి ముందు వరకు యేసు రక్తమే జయం. ఏమండి, ఒక వ్యక్తి 13 సంవత్సరాల నుంచి పిల్లలు లేని స్థితిలో ఉందండి. ఒక వ్యక్తి ఇలాగే మా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంది, వెళ్ళిపోయింది. ఒక మీటింగ్ వెళ్ళాను. మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ కూడా వచ్చింది. ఆ చెల్లి 13 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉండి పిల్లలు లేని బాధలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్లు వేసుకొని శరీరం బాగా లావైపోయింది. సన్నగా ఉండేది లావైపోయింది. ఆ ట్యాబ్లెట్లు వాడి లావైపోయి తిండి మానేసింది. అదేవో చెప్తున్నారు, భయంకరమైన బలహీనం అయిపోయింది. ఆ చెల్లిని చూసినప్పుడు బాధ అనిపించింది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చూసినప్పుడు చాలా బాగుంది, కానీ ఇప్పుడు చూసేసరికి చాలా భయంకరం అయిపోయింది. ఏమైందమ్మా అంటే, ఏం చెప్పనన్నా, నా బ్రతికిలాగా అయిపోయింది. ఎన్నో ఉన్నాయన్న, ఆస్తి ఉందన్న, కార్లు ఉన్నాయన్న, అన్నీ ఉన్నాయన్న, కానీ నాకు మాత్రం పిల్లలు లేరన్నా అని ఈ మాటలు చెప్తూ ఉంటే నేను మాట చెప్తున్నాను, ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు? ఇప్పటివరకు నువ్వు ఎందుకన్నావు? దేవుని సేవకుడు నేను పలుకుతున్నాను, నీకు అందమైన మగబిడ్డ ఎంత లావు గుండ్రంగా జాంపండు లాంటి పుడతాడన్న. స్తోత్రం చెప్పండి. ఆ మాట చెప్పగానే ఆ బిడ్డ చూడండి, మరి ఏ పరిస్థితులు ఏడ్చుకుంటూ వస్తుందో తెలియదు. నేను సడన్గా ఆ మాట చెప్పగానే ఆ మాట డైరెక్ట్గా తన గుండెల్లోకి వెళ్ళింది. తను కోరుకుందంట, ఒక రౌండ్ ఫేస్ ఉన్న గుమ్మడి పండు లాంటి కొడుకు కావాలండి. నేను జామ పండు అన్న. స్తోత్రం చెప్పండి. ఏదో ఒక పండు లేండి, ఆమె చెప్పండి, కానీ పండుగడు కావాలి. ఆమెనానండి, ఏసినాలు ఒక పండు వచ్చునుగాక. పిల్లలు లేని వారికి ఏమి రాబోతుంది చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆ మాట అనగానే చెల్లి ఏడుస్తుంది. అన్న నేను ఆశపడుతున్నానన్న, నేను అలాగే అందే. ఏం బాధపడకు చెల్లి, అద్భుతంగా నేను చెప్తున్నాను, వాడి ముఖం ఇలా ఉంటుంది, బొగ్గలు ఇంత బారు వస్తాయి, ఇక్కడ చొట్ట బొగ్గ ఉంటుంది, ఇదే నీకు సూచన, దేవుడు నీకు అనుగ్రహింపు చేస్తున్నాడు, పో అన్న. నేను ఆ రోజు నుంచి అండి ఆ చెల్లి ట్యాబ్లెట్లు మానేసి ప్రార్థన చేయడం మొదలెట్టింది. దేవుని మాట యందు విశ్వాసం ఉంచింది. సేవకుడు చెప్పాడు జరుగుద్దని నమ్మిందండి. నమ్మండి, 13 సంవత్సరాల నుంచి లేని తన జీవితంలో 4వ నెలలో తన గర్భవతి అయిందన్న విషయంలో తనకు దేవుడు తెలియపరిచాడు. చప్పలు కొట్టండి దేవుని స్తోత్రం. 10 సంవత్సరం అయిపోయింది, అద్భుతమైన బిడ్డకి జన్మనిచ్చింది. కరెక్ట్గా ఆ బిడ్డ ఎలా ఉన్నాడు చెప్పనా? జామ పండులాగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. మీరు బాధపడకండి, దేవుడు ఒక మాట చెప్పాడని నీ పక్షాన ఆ మాట జరుగుద్ది. ఎందుకు దిగులు చెందుతో? మనుషులు చెప్తే జరగదేమో, మనుషులు మాటిచ్చి తప్పిపోతారేమో, మనుషులు మాటిచ్చి వదిలిపోతారేమో. మనుషులు నమ్మదగిన వారు కారు. మనుషులు నమ్ముకోకండి. మనుషులు మాయ చేస్తారు, మనుషులు మోసం చేస్తారు.
నువ్వు మనుషులను నమ్ముకున్నంత వరకు నీ బ్రతుకు కట్టబడదు. యెహోవాను ఆశ్రయించి రాత్రి, దేవుణ్ణి ఆశ్రయించి రాత్రి ఇప్పటి వరకు లేని సంతోషము నీ జీవితంలో ఇక ప్రారంభించబడబోతుందని నేను దేవుని సేవకుడిగా పలుకుతున్నాను. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి 3 సార్లు ఆమేన్ అని చెప్పండి. ఈ పక్కన వరకు చేయకండి, చెప్పండి ఇప్పటి వరకు లేని సంతోషం ఇప్పటి నుంచి కలగబోతుందని చెప్పు. నమ్మని చెప్పు, గట్టిగా చెప్పు కొంచెం ఇలా 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 ఊపి చెప్పు. నిద్రపోతున్నారు కొంతమంది, ఇలా ఊపి చెప్పు కొంచెం. నమ్మని చెప్పు. ఊపండి పర్లేదు, నిద్రపోయే వాళ్ళు లెగుతారు. స్తోత్రం కలుగునుగా. నీ పక్కన వారిని అప్పుడప్పుడు చూసుకోవాలి, నువ్వు ఆమేనానండి. హల్లెలూయా. ఎవడి తిండి తినలేని స్థితి చాలా మందికి రోజున. ఈ రాత్రి ఒకవేళ అలా ఉన్నావు నువ్వు, నీతో దేవుడు చెప్తులే. ఎన్ని రోజులైందో నువ్వు తిండి తిని, ఎన్ని రోజులైందో కంటిన్యూ నిద్రపోయి, ఎన్ని రోజులైందో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, భయపడకో, మీ ఏడలు నేను కార్యం చేయబోతున్నాను. మీ ఏడలు కార్యం చేయబోతున్నాను. సంతోషంగా వెళ్ళింటికి, క్షేమంగా వెళ్ళింటికి. ఈ రాత్రి న్యూగిరిపురంతో వచ్చావు కదా, నూతన హృదయంతో వెళ్ళు, నూతన ఆత్మతో వెళ్ళు, నూతన అభిషేకంతో వెళ్ళు. క్షేమకరమైన వర్తమానం దేవుడు నీకు అనుగ్రహింప చేయబోతున్నాడు. చప్పలు కొట్టండి. ఒక గుడ్ న్యూస్ నువ్వు వినబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని పరిస్థితులు ఈ రోజు చాలా మందికి. ఎలా ఉన్నాడండి మనవాడు? బలహీనంగా కృంగిపోయిన స్థితిలో ఉంటే అలాంటి వాడి జీవితంలోకి దేవుడు తన దూతలను పంపించాడండి. చప్పలు కొట్టండి. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఈ న్యూగిరిపురం కోసం తండి మరొక దూతని దేవుడు ఇక్కడ పంపించాడు. చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. కొడితే కొంచెం గట్టి కొట్టండి. ఆయన సాధారణమైన మానవుడు కాదండి, దేవుని దూత అనండి. సేవకుడు ఎవరు చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. బైబిల్లో రాయబడి ఉంది, దేవుని దూత వంటి వాడంట దావీదు. ఆమె చెప్పండి. ఎవరు చెప్పండి? ఆయన ఈ పక్కలో చెప్పండి. సేవకుడు దేవుని దూత. చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి. సేవకుడు ఎవరు చెప్పండి? ఏంజెల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని దూత. ఆయన అవసరతున్న ప్రతి చోటకి తన దూతలు పంపుతాడు. ఎలిజబెత్కి పిల్లలు లేరు, పంపాడు. మరి స్థితిలో జీవితాన్ని మార్చడానికి పంపాడు. అబ్రాహాము ఏడుస్తూ అలసిపోయినప్పుడు పంపాడు. యాకోబు కృంగిపోయి అక్కడ పండుకొని ఒక రాయిని తల కింద పెట్టినప్పుడు కృంగిపోయినప్పుడు పంపాడు దేవుడు. ఆమేనానండి. యాకోబు కోసం అయితే ఒక్కళ్ళు కాదు, దూతల్ని పైకి ఎక్కి దిగే వాళ్ళు పంపాడు. స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఒక్క దూత కాదు, ప్రతిసారి కూడా ఇక్కడికి చాలా మంది దూతలు రాబోతున్నారు. చప్పలు కొట్టండి. దూతల పరిచర్య జరగబోతుంది. చప్పలు కొట్టండి. ప్రతి సమయంలో ఒక్కొక్క దూత ఇక్కడికి రాబోతున్నాడు. దూత వచ్చినప్పుడల్లా శుభవార్త తేబోతున్నాడు. దూత వచ్చినప్పుడల్లా మార్గాలు తెరవబడబోతున్నాయి. దూత వచ్చినప్పుడు అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ రాత్రి నన్ను మొదటిగా ఒక దూతగా పంపాడు. అయితే ఈ రాత్రి నీ జీవితం మార్చబడబోతుంది. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2 దూతలు వెళ్ళారండి. ఎవరి కోసం? ఈ కుంటోడు కోసం. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి చెప్తున్నా, మీ అందరి కోసం మేమిద్దరం ఉన్నాం. ఆమేనా? మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఆమేనా? మీ అందరి కోసం నిలబడతాం. ఆమేన్ చెప్పండి. మీ తల్లిదండ్రులు, మీ ఇంటి వారు నిలబడలేదా? అయితే మీకోసం మేము నిలబడతాం. ఎలాగా? కోర్టు ముందు కాదు, మోకాళ్ళ మీద మీ కొరకు మేము నిలబడతాం. మోకాళ్ళ మీద మీ కుటుంబం కొరకు మేము నిలబడతాం. మోకాళ్ళ మీద నీ కుమార్తె కొరకు నిలబడతాం. మోకాళ్ళ మీద నీ సమస్య పోవడానికి నిలబడతాం. ఈ రాత్రి ఇక్కడ నిలబడిన దైవజనులు ఎలాంటి వారు చెప్పనా? నీ కొరకు కోర్టు ముందో, డాక్టర్ల ముందో, ఆఫీసుల ముందో నిలబడలేకపోవచ్చు, కానీ యేసు రక్తమే చేయం. మోకాళ్ళ మీద ప్రతి సమయంలో మీ కొరకు మేము నిలబడతాం. మోకాళ్ళ మీద నిలబడ్డామంటే యేసు రక్తమే చేయం. విజయాలు నీకు అనుగ్రహించబడతాయి. నేను ఈ రాత్రి ఆత్మలో గ్రహిస్తున్నాను, కొన్ని కోర్టు కేసుల్లో నా దేవుడు కొట్టివేయబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టు. కొన్ని ఆఫీసుల్లో పెండింగ్ లో ఉన్న వర్క్స్, పెండింగ్ లో ఉన్న నీ ఫైలు మూవ్ చేయబోతున్నాడు దేవుడు. చెప్పలు కొట్టండి. నేను ఆత్మలో గ్రహిస్తున్నాను. శ్రీనివాస్ అనే పేరుని నేను చూస్తున్నాను. దేవుడు తన కార్యముని ఎడల చేయబోతున్నాడు. చెప్పలు కొట్టు గట్టిగా. 2 చేతులు పైకెత్తి కొట్టండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పటి వరకు అధికారులు, అధిపతులు నీ ఫైల్ మూవ్ అవ్వని పరిస్థితులు ఆగిపోతే, ఈ రాత్రి ఫిబ్రవరి 29 నీ కోసమే దేవుడు పెట్టించాడు. చెప్పనా? నీ ఫైల్ మూవ్ కాబోతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సైతాని క్రియలు లయమైపోను గాక, చీకటి తొలగిపోను గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమవుతుంది? చేయెత్తు 3 సార్లు ఆమేన్ అనండి. చూడండి, శత్రువు ఎంత రేగడు చూసారు మీరు. నేను చెప్తానే ఉన్నాను, మీ అందరు జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్ అనండి. యేసు నామములో వాడికి సంపూర్ణమైన అపజయం కలుగును గాక. ఈ పక్కన వాళ్ళకి షేక్ అండి చెప్పండి, అద్భుతం జరగబోతుందని చెప్పండి. చెప్పండి, అద్భుతం జరగబోతుందని చెప్పండి. చెప్పండి, చెప్పండి, అద్భుతం జరగబోతుంది చెప్పండి. దగ్గర తీసుకొని చెప్పండి, అద్భుతం జరగబోతుంది. యేసు రక్తమే చేయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇరుకులో నుంచి మీరు విశాలతలోకి వెళ్ళుదురు గాక. ప్రైజ్ ది లార్డ్.
నేను చెప్తున్నాను, నాకు దేవుడు చూపిస్తున్నాడు. అందరూ మీరు చూడండి, దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, ఆఫీసులో మూవ్ ఆన్ ఫైల్స్ కూడా దేవుడు మూవ్ చేయబోతున్నా. ఆమెన్. హల్లెలూయా. మీ జీవితంలో ఎవరు చేయలేని కార్యాలు దేవుడు చేయను గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు సేవకులు ఎక్కడ నిలబడతారు చెప్పండి? సేవకులు. నువ్వేం బాధపడుకో, అయ్యో మా వెనకాల హాస్పిటల్కి రాలేదు, మా వెనకాల కోర్టు దగ్గరికి రాలేదు, మా ఆయన గారితో మాట్లాడడానికి రాలేదు, మా పిల్లాడు ఫంక్షన్కి రాలేదు. నీ ఫంక్షన్కో పెన్షన్కో అవసరమా? నీకోసం మోకాల మీద ఉంటే మంచిదా? మీరే చెప్పాలి. సేవకుడు మోకాల మీద ఉండడం మంచిదా, లేకపోతే కాళ్ళు నడిచి నీ వెనకాల రావడం మంచిదా? చెప్పాలి. మోకాల మీద ఉంటే ఎక్కువ జరుగుద్దా కార్యము, అరికాల మీద జరుగుద్దా? మోకాల మీద అన్న వాళ్ళు ఆమె చెప్పండి. ఓ హల్లెలూయా. నేను చెప్తున్నాను, మోకాళ్ళ మీద ఒక సేవకుడు నిలబడ్డాడు, నీ కోసం కార్యం జరుగుద్ది. మీకోసం ఒక సేవకుడిని ఇక్కడ దేవుడు నిలబెట్టాడు. చప్పలు కొట్టండి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏ పరిస్థితి అయినా, మీరు ఏ సిచ్యువేషన్ అయినా ఈ సేవకుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ సేవకుడు తన మోకాళ్ళ మీద మీ జీవితానికి సమాధానం కలగడానికి కష్టపడేవాడండి. గట్టిగా చప్పలు కొడితే దేవుడు నామని కనపడతాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక మాట చెప్పి ముగిస్తాను. చెయ్యెత్తి 3 సార్లు ఆమేన్ అనండి. 3 సార్లు అనమన్నా 3వసారి తగ్గిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు దేవుని దూతలు వెళ్ళారు. వీడికి అడుక్కునే అలవాటు ఉంది కదండి, అడుక్కోవడం మొదలు పెట్టాడు. కుంటితనంతో ఉన్నాడు, లేవలేకపోతున్నాడు, అడుక్కుంటున్నాడు. తేరు చూస్తున్నప్పుడు వెంటనే ఇద్దరు సేవకులు చూశారు. ఏయ్ నా వైపు చూడరా. మామూలుగా అడుక్కునేవాడు ఒకవైపు చూస్తాడండి. ఏవండి నా మాట అర్థమైందా? అడుక్కునేవాడు ఒకడి వైపు చూస్తాడా, అందరి వైపు చూస్తాడా? చెప్పండి. అమ్మ 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 అంటాడా? ఇలాగే అమ్మ 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 అంటాడా? చెప్పండి. వాడి దృష్టి ఎవరి మీద ఉంటుందమ్మా? అందరి మీద ఉంటుంది. అటు నుంచి ఒకళ్ళు వస్తున్నారు, ఇటు నుంచి ఒకళ్ళు, ఇటు నుంచి ఇట్లా అందరి మీద సహాయం చేయి, సహాయం చేయి, అయ్యా 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 అని అందరూ అడుక్కుంటుంటే సడన్గా సేవకులు వచ్చి మా వైపు చూడు. చూడు, ఇటు చూడలేకపోతున్నాడు. ఎందుకు? వీడి డిస్ట్రాక్షన్, వీడి డైవర్షన్. ఈయన్ని అందరి వైపు చూడగలుగుతున్నాడు, కానీ దేవుడి వైపు చూడలేకపోతున్నాడు. అందుకనే పేతురు అన్నాడు, మా తట్టు తేరు చూడు. ఈ రాత్రి నేను అదే మాట చెప్తున్నాను. నువ్వు అందరి వైపు చూడగలుగుతున్నావు, కానీ దేవుడి వైపు చూడలేకపోతున్నావు. ఈ రాత్రి ఒకటే మాట, దేవుని వైపు చూడాలి మనం. ఎప్పుడైతే దేవుడిని చూడమన్నాడో, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తున్నాడో, ఈ దేవునిలో ఉన్న ఈ సేవకులో ఉన్న అభిషేకము, ఆ పవర్ తనలోనికి వెళ్ళడం ప్రారంభించింది. ఆమె రథన సంతానాలప. అంతేనండి. ఈ వ్యక్తి చేయి పట్టుకుని ఒక మాట అన్నాడు, అరే నువ్వు అడిగినట్టు నా దగ్గర వెండి బంగారం లేవురా, నీకు నేను ఏమి ఇవ్వలేనురా, రూపాయి ఇవ్వలేనురా, వెండి ఇవ్వలేనురా, బంగారం ఇవ్వలేనురా, కానీ నేను ఒకటి ఇవ్వగలను. నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అనగానే దిగ్గున లేచాడని చప్పలు కొట్ట దేవునికి స్తోత్రం. గంతులు వేసుకుంటూ చర్చిలోకి వెళ్ళాడు. చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం. ఆగండి, ఎక్కడికి వెళ్ళాడు? గంతులు వేసుకుంటూ చర్చిలోకి వెళ్ళిపోయాడు. మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపో. అదిగో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు వెనక్కి వెళ్ళిపోయాడు. చప్పలు కొట్టండి మీ అందరూ. ఇప్పుడు వచ్చారని కొంతమంది, అర్థమైంది నా మాట? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చి అధికారులు, సద్దుకేయులు, అధిపతులు వచ్చి, ఎందుకు నువ్వు నడుతున్నావు, నువ్వు అడుక్కోవాలిగా, అడుక్కో అన్నారు. వీళ్ళ భాష అది. స్తోత్రం చెప్పండి. ఒకడు అడుక్కునే స్థితిలో ఉండాలని వీళ్ళు. ఇదిగో మీకు చెప్పానా, బోధించొద్దు, ఏసీ లేదు, ఏమి లేదు, చర్చి లేదు, నొన్నలో చేసుకుంటున్నావు, అక్కడ చేసుకో. గిరిపురం ఎందుకు వచ్చావు? ఏంటి ఆయన లేపి వెనకాల తీసుకుంటావు ఏంటి? లేకపోతే ఎవరు నువ్వు? స్తోత్రం చెప్పండి. వీళ్ళ బాధ ఏంటి? వీడు లేపలేడు, లేపేవాడు లేపేస్తాడు. అందుకే మాట చెప్తాను చూడండి, పొద్దున్నే కోడి అంటే అందరం లేపొద్దు అంట. పొద్దునే కోడి ఏం చేస్తా చెప్పండి? ఆ కోడిని లేచాక మనం లేపేస్తాం. లేపేకేం లేపేసేవాళ్ళు ఎవరో కొంతమంది. స్తోత్రం కలుగును గాక. ఆమేనంటారు మీ అందరూ. పొద్దునే 3ంటికి కుక్కరొక్కో అని నిద్ర లేపుతున్న కోడిని లెగగానే పొద్దున్నే మధ్యాహ్నం లంచ్కి దేన్ని వేసేసి, స్తోత్రం మీ అందరికి. ఈ దేశం ఎలా ఉంది చూడండి, ప్రజలు ఎలా ఉన్నారు చూడండి. మేలుకొల్పే వాళ్ళే లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. స్తోత్రం. నువ్వు లేకుండా చేయాలనుకో, మేము మాత్రం లేపుతానే ఉంటాం. ఆమేనండి. వీడు వెళితే ఇదిగో ఎందుకు అడిగి స్వస్థత ఎలా వచ్చింది, ఏం చేసావు నువ్వు అసలు, ఏ నామం అని, ఎందుకు ఇలాగా చెప్పాక మీకు అని బలాత్కారంగా పట్టుకొని తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టేస్తున్నారు జైల్లో అని వ్యతిరేకంగా లేసి మాట్లాడుతున్నారు. నేను అన్నానండి, ఆ పాస్టర్ గారు చేసిన తప్పేంటి మీరు చెప్పండి. ఇప్పుడు తప్పేంటి? తప్పు ఉందా లేదా? మరి వీళ్ళకి ఏంటండి నా అర్థం కాదు. తీవ్రం. స్తోత్రం చెప్ప అని జైలు లాక్కెళ్ళిపోయి మళ్ళీ అన్నారు,
బోధించొద్దు, ప్రకటించొద్దు, ప్రార్థన చేయొద్దు, లేపొద్దు, స్వస్థత ఇవ్వద్దు, నువ్వెవరు స్వస్థత ఇవ్వడానికి, నువ్వెవరు చేయడానికి చేయొద్దు అని చెప్తే ఉంటే వెంటనే రోషం కలిగిన సేవకుడి మీదకి అభిషేకం దిగొచ్చింది. చప్పలు కొట్టండి. పరిశుద్ధాత్మతో నింపుకున్నాడు. చప్పలు కొట్టండి. అభిషేకంతో నింపబడ్డాడు. చప్పలు కొట్టండి. బెదిరిస్తే బెదిరిపోం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకులు మేము ఆమెనండి. నిలబడిలా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారన్న మీరు? దేని గురించి అడుగుతున్నారన్నా? ఈడి గురించే మీరు అడిగేది? ఈడు బలహీన స్థితిలో, లేవలేని స్థితిలో, కుంటి స్థితిలో, అడుక్కునే స్థితిలో వీడికి స్వస్థత వచ్చిందనా మీరు తిరగబడేది? నువ్వు ఇవ్వగలిగేవా స్వస్థత? నువ్వు చేయగలిగేవా కార్యం? నువ్వు తీసుకెళ్ళగలుగుతున్నావా? పరలోకం తీసుకెళ్ళగలుగుతావా? వెళ్ళగలుగుతావా? మోయరాని భారాలు ఈరోజు చాలా మంది పెడుతున్నారు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ వ్యక్తిని లేపింది ఎవరో చెప్పనా? ఇల్లు కట్టువారైన మీరు. ఇల్లు కట్టాలనుకుంటున్నారు, మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు, కట్టబడాలనుకుంటున్నారు, పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు, అన్నీ జరగాలనుకుంటున్నారు. అయితే మీరు ఒక రాయిని నిషేధించారు, నిషేధించి పక్కన వదిలేశారు. ఇదిగో ఆ రాయే ప్రభు అయిన యేసుగా ఇదిగో తలరాయి. ఆ వ్యక్తికి మూలకు తలరాయి నిలబెట్టిన యేసైన చప్పలు కొట్టు. ఎవని వలన రక్షణ కలగదు యేసు నామములో తప్ప. ఆమేన్ చెప్పలా రామా శాంతల అదరగదన హల్లెలూయా. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి నేను దేవుని సేవకుడిగా చెప్తున్నాను. అక్కడ రాయబడిన మాట తెలుసా? మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు. 10వ వచనం చూడండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ఉన్నాయండి ఇక్కడ. ఆమేన్ చెప్పండి. అన్ని వెళ్ళిపోను కాక. నేను అన్నాను కదండి నక్కల పాస్టర్ గారు, ఆ నక్కలన్నింటిని పరిపించేద్దాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చెయ్యెత్తి 3 సార్లు ఆమేన్ ఆమేన్ ఆమేన్. కలవరం ఏంటి చెప్పండి దీన్ని? అడిగి ఏమొచ్చింది? పునరుత్థానం ప్రకటిస్తుంటే ఏమొచ్చింది? అడిగి ఏమొచ్చింది చెప్తున్నారు వీళ్ళు. వీడు స్వస్థత పొందింది యేసునామంలో. మీరు సిలువేసారే, మీరు సిలువేసారే, పునరుత్థానం యేసుకు సిలువేసి చంపేసారే, మరణానికి అప్పగించారే. ఆ యేసు మృతుల్లో నుండి లేచాడా? ఈ రాత్రి మా సువార్త ఇదే. నేను ప్రకటిస్తున్న యేసు మృతుల్లో నుండి లేచాడా? ఆ యేసే ఆ కుంటోడు బ్రతుకుని నిలబెట్టాడు, ఆ బలహీనుడి జీవితాన్ని నిలబెట్టాడు, కార్యం చేశాడు, అద్భుతం చేశాడు, నిలవబెట్టారని ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి ఏమైందో చెప్పనా? చివరికి ఆయనే ఉపయోగపడ్డాడు. అన్ని సంవత్సరాల నుంచి ఉన్న స్థితిని మీరు తీసేయలేకపోయారు, కానీ చివరికి ఆయనే పంపించాడు. ఈ రాత్రి నువ్వు మాట చెప్తున్నా బిడ్డలారా, ఒకవేళ యేసు నువ్వు తృణీకరించేవేమో, యేసుని పక్కన పెట్టేవేమో, యేసుని పక్కన పెట్టేసి అన్ని జీవితంలో కొనసాగించబడుతూ వెళ్ళిపోతున్నావేమో, ఒక మాట చెప్తున్నాను నేను, ఆయనే నీకు తలరాయి అవ్వాలి. ఆయనే నీకు మూలరాయి అవుతాడు. ఆయనే సమస్తమై ఉంటాడు. ఆయనే చివరికి నీకు ఉపయోగపడేది. ఆయనే చివరి వరకు నీతో నిలబడేది. నువ్వు కట్టుకున్న ప్రతి, నువ్వు ఎంత కట్టుకోవాలని ఆశపడుతున్నావు, నువ్వు ఎన్ని రాళ్ళు పేర్చు, నువ్వు ఎంతగా లోకంలో కట్టుకో, ఎంతగా ఆశీర్వాదం పొందుకోవాలనుకో, నీ జీవితం కట్టబడదు. ఆ రాయి నీ దగ్గరికి రానంత వరకు, ఆ యేసు నీకు మూలరాయిగా మారనంత వరకు నీ కుటుంబం అలాగే ఉంటుంది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు నీకు మూలరాయిగా, తలరాయిగా మారాలి. ఆమేన్. అండ్ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మాట చెప్పి ప్రార్థిస్తాడు. ఆ వ్యక్తి పేరు యాకోబు. తనకు ఆశీర్వదించబడాలని ఆశ ఉందండి, దీవించబడాలని ఆశ ఉంది. ఈ ఆశ ఎప్పటి నుంచి ఉందండి? చిన్నప్పటి నుంచి రక్తంలోనే ఉందండి. బై బర్త్ నేను ఫస్ట్ ఉండాలి, నేను దీవించబడాలి, నేను టాప్ ప్లేస్లో ఉండాలి. ఈ రోజున కూడా ఇదే కాంపిటీషన్. ఫస్ట్ ఉండాలి, టాప్ ప్లేస్లో ఉండాలి, దీవించబడాలి. అందరికన్నా ఎక్కువ మేడలో ఒకటి 2 అంతస్తులు కొడితే 3 అంతస్తులు కట్టాలని, ఒకటి 10వ వరకు చదివితే, ఒకటి ఇంటర్ చదివితే డిగ్రీ చదివితే ఎంబీఏ చదివితే ఇంకా ఎక్కువగా, ఒకటికి మించి ఒకడు ఒక వ్యాపారం పెడితే ఇంకొక వ్యాపారం వాడికి మించి పెట్టాలని, ఒక స్థలం ఉంటే ఇంకొక స్థలం వాడికి మించి చేయాలని. ఈరోజు చాలామంది ఉన్నత స్థానంలో ఉండాలని, ఫస్ట్ స్థితిలో ఉండాలని ఆశపడుతున్నారు. యాకోబు కూడా అలాంటి వ్యక్తే, ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడ్డాడండి. ఆశపడి తన అన్న కాలుని లాగడం ప్రారంభించాడు. నేను ఫస్ట్ ఉండాలి అని అన్న కాలుని లాగడం ప్రారంభించాడు. తల్లి గర్భంలోనే మడిమని పట్టుకొని యేసేవుని వెనక్కి లాగడానికి ప్రారంభించారు. ఈరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా స్థితిలో ఎలా ఉన్నాయి చెప్పనా? వారు పైన ఉండడానికి, పైకి ఎదుగుతున్న వారిని ఏం చేస్తున్నారు చెప్పనా? కిందకి లాగేస్తున్నారు. నేను మాట చెప్తానేనండి, నువ్వు ఎదగడానికి ఇంకొకరిని కిందకి లాగేయాల్సిన పని లేదు నీకు. ఆమేన్ చెప్పండి. చాలా మంది ఈ రోజున పీతలాంటి వాళ్ళు ఎక్కువ దొరికారు. మాకు
పీతలు అంటారు. చెప్పండి పీత బుద్ధి. దీన్ని ఏమంటారు చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. పీత బుద్ధి అనండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఏ బుద్ధి? ఈ పీతలు ఏం చేస్తాయి చెప్పనా? ఒక రోజు నేను ఒక పీతల షాప్కి వెళ్ళినప్పుడు పీతలు కొనడానికి ఆ బుట్టలో పీతలు అన్నీ ఉన్నాయి. ఆ పీతలు ఆవిడ అలా వదిలేస్తే పీతలు ఆ బుట్ట ఎక్కేసి బయటికి రావడానికి ఇష్టపడుతూ ఉంటే నేను అన్నాను, అమ్మ పీతలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అమ్మా, కొంచెం చూసుకోమంటే ఆ పీతల అమ్మ ఏమందో చెప్పనా, అయ్యి ఎలా ఫాస్ట్ గారు అంది. ఏ అమ్మ అంత కాన్ఫిడెంట్ చెప్తే, మీరు క్లియర్గా చూడండి, ఒక పీత బొట్టెక్కుతుంటే ఇంకో పీత దాని కాలు ఎట్టుకుందో మీకు కనిపించలేదా అంతే. ఏ బుద్ధిది? కొంచెం వెనకాల ముందు చెప్పండి. ఏ బుద్ధిది? కొంచెం గట్టిగా చెప్పాలి. పీత బుద్ధి అనండి. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎదగడం కోసం ఇంకొకటి కాలు పట్టుకుంటారు. పీత బుద్ధి. ఈరోజు చాలా మంది మన 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 ప్రాంతాలలో, మన చోట్ల, మన ఇంటి పక్కల దొరుకుతూనే ఉన్నారు. ఏ బుద్ధి కలిగిన వాళ్ళు చెప్పండి? పీత బుద్ధి. నువ్వు వ్యాపారం చేసుకోనానా, పక్కనోడు వ్యాపారాన్ని పోగొట్టి నువ్వేం చేయక్కర్లా. ఆమె చెప్పండి. నువ్వు చేసుకునేది ఏదో నువ్వు చేసుకో. బిర్యానీ షాప్ పెట్టావా, పెట్టుకో. మంచి మసాలా వేయి, చికెన్ మంచిగా నువ్వు పెట్టుకో, అమ్ముకో. వందనాలు నీకు. అందరికి ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. అంతేగాని వెళ్ళి ఆడి బిర్యానీ బాగోదు, ఆడి బిర్యానీలో చికెన్ ఇట్లా కుక్కేస్తున్నాడు, నీకెందుకు అంటే పక్కన తొక్కేసేదికే బుద్ధి. ఏ బుద్ధిది? మాట్లాడట్లేదు అందరూ. పక్కన వాళ్ళు చెప్పండి. పీత బుద్ధి. ఏ బుద్ధి? పక్కన వాళ్ళు చెప్పాలి. ఈ రోజున ఏ బుద్ధి ఎక్కువైపోయింది? ఏసినాలో ఈ పీత బుద్ధి అందరూ మారును గాక. మీలో కాదండి, మా ఊర్లో ఉన్నారులేండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎదిగే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి అతను తుక్కుడు. ఈ యాకోబు ఏం చేయడంటే ఫస్ట్ నుంచి కూర్చున్నాను, ఫస్ట్ నుంచే ఆ కాలు పట్టుకొని లాగేస్తున్నాను. నువ్వు వెళ్ళొద్దు దేశావా, నువ్వు వెళ్ళొద్దు. అరే ఇదేంట్రా నాయన, నువ్వు బయటికి రావాలంటే దేవుడే తీసుకొస్తాడు. ఆమెనండి. ఒక నిలబెట్టేవాడు ఆయనే. ఆమె నేనెవరినండి? ఎంఎస్ పాలన అప్పుడు నేనెవరినే? నేను అన్నాను, ఈ సేవకుడిని తొక్కేసి ఈ సేవకుడు గొప్పవాడు అవ్వక్కర్లా. ఈ సేవకుడు ఆ సేవకుడు ఆమె చెప్పండి. మీ అక్కను తొక్కేసి, అన్నయ్యని తొక్కేసి, ఆ వ్యాపారాన్ని తొక్కేసి, నేను చెప్తున్న ఈ మాటలన్నీ యేసు నామములో మానుకోవాలి మీరు. యేసయ్య ఇది నేర్పిలా. యేసయ్య ఏం చేయడు చెప్పనా? ఇతరుల్ని రైస్ చేయడానికి ఇష్టపడ్డాడు, పైకి లేపడానికి ఇష్టపడ్డాడు, కానీ తొక్కు వేయాలనుకోలేదండి. ఆమెనండి. ఆమె చెప్పాలి గట్టిగా. అందుకనే పౌలే గారి మాట అంటారు, మీరు సొంత కార్యాలే కాదు ఇతరుల కార్యాలు కూడా చూసుకోవాలి. ఇది ఎవరి మనసు అన్నాడు చెప్పండి? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఇది క్రైస్తవులకు ప్రత్యేకంగా చెప్తున్నా. యేసయ్య కలిగిన మనసు ఏంటో చెప్పనా? ఎదుటి వారు ఎదుగుతుంటే ఆనందించే కళ్ళు ఉండాలి మనకే. ఎదుగుతుంటే ఇంట్లో కూర్చొని. అందుకని పాపం చాలా మంది ఆటో వాళ్ళు కూడా వెనకాల ఏం రాస్తారు చెప్పండి? నీ ఏడిపే పాపం వీళ్ళు ఏం చేయాలో తెలియక. అంటే ఏడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. నీ ఏడిపేసి రక్తం చేయ, నాకు ఎదుగుదలగా మారును కాక. ఆమెనండి. కొంతమంది ఏడుతున్నారు పాస్టర్ గారు, ఏడుతారు వీళ్ళు. ఇదేమి ఏడుపు నాకు అర్థం కాదు. ఎరా నువ్వు మోకాళ్ళు ఎత్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. పక్షపాత ఆయన మాట్లాడు. పక్షపాత. నా ఒక్కడికే బిల్డింగ్ వస్తాడు నీకు ఇవ్వడా? నా ఒక్కడికే నా ఆశీర్వాదం కారు నీకు ఇవ్వడా? వేసినాను వచ్చే సంవత్సరం నువ్వు కారు కొందువు గాక. ఎంతమంది కారు కావాలి? ఆమెనాను. పాస్టర్ గారు మీకు వచ్చే సంవత్సరం కారు వచ్చును గాక. పక్షపాత. పాస్టర్ జాషువా గారికి రెడ్ కారు, మీకు కూడా ఒక రెడ్ కారు వచ్చును గాక. ఆమెనానండి. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నిలబడు, నువ్వు దేవుడి వైపు చూడు, నా వైపు ఎందుకు చూస్తావు? ఆమె చెప్పండి. ఇప్పుడు రన్నింగ్ రేస్ లో గురి వైపు చూసి వెళ్తావా, పక్కన ఉరికేవాడి వైపు వెళ్తావా? చెప్పాలి. నువ్వు చెప్పు. రన్నింగ్ రేస్ సిస్టర్, రన్నింగ్ రేసే ఓడిపోయింది నువ్వు. నాకు గుర్తుంది. స్తోత్రం కలుగును గాక. రన్నింగ్ రేస్ లో ఎటు చూస్తావు నువ్వు? ఈ పక్కన చూస్తే ఎక్కడ ఉంటావు చెప్పినా అక్కడ పడుకుంటావు. స్తోత్రం చెప్పు. ఎటు చూడాలమ్మా రన్నింగ్ రేస్ ఎప్పుడు? చెప్పాలి. అందరి పైన ముందుకు చూడాలనండి. పక్కన చెప్పండి. గురువైపు చూడాలనండి. అమ్మ రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలారో మాట చెప్తున్నాను. ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి మీకు. ఏం చేస్తావు? ఆడు బాగా చదివేస్తున్నాడు అర్ధరాత్రి వరకు, ఆడిని చూడకో. ఈ నిద్రపోయాడు నేను చూడకో. నీ బుక్ నువ్వు చూడు. నీ ఎగ్జామ్ నీకు ఉందరా? సాంస్క్రిట్ అయినా రేపు, సాంస్క్రిటో తెలుగో ఏదో ఒకటి ఉన్నవాడికి స్తోత్రం కలుగును కాదు. భయపడకున్నారా? ఈ లేట్లో ఒక వీడియో చేసేయండి యవనస్తుల కోసం. స్తోత్రం కలుగును. అరే యవనస్తులారా భయపడకండి. మీకు మీ ఎగ్జామ్స్ అన్నింటిలో దేవుడు మీకు విజయం ఇచ్చును గాక. మీ ధైర్యమే మీ విజయం. ఆమెనండి. భయపడితే పాస్ అయిపోతావా? భయం పక్కనెట్టు. కొంచెం ధైర్యం వచ్చి నాలుగు ముఖాలలో గుర్తొస్తాయి. నువ్వు భయపడుతుంటే ఏమీ గుర్తురాదు. ఆ సినిమా చూసి ఒక దెయ్యం సినిమా తప్పేది గుర్తురాదు. ఒకడు నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒకడు ఆడు ఎగ్జామ్లో చూసిన సినిమా రాసేసాడు. సినిమా స్టోరీ అంతా రాసేసాడు. ఉంటారా అంటారు మహానుభావులు ఉన్నారు ఇక్కడ. ఇంకొకడైతే పాట రాసేసాడు మొత్తం.
మొత్తం పాట రాసేసాడు. ఇంకోటి ఏం రాసాడు చెప్పనా, ఏమండి పేపర్ కరెక్ట్ చేసేవాడిని, మీరు వందనాలండి, నా ఫోన్ నెంబర్ ఇదండి, 200 ఎత్తా మార్కులు అండి, 200 ఎత్తా మార్కులు అని ఎంత తెలియగలిగినాడు పాస్టర్ గారు. ఎగ్జామినేషన్ మార్కుల్లోనే 200 ఎత్తా లంచం రాసాడండి ఆడు. ఎట్టా అంటే అందరూ మారుదురుగా. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎట్టి చూడాలి చెప్పండి మీరు? పక్కన లాగాల, నీ మీద ఉన్న ప్రణాళిక వైపు చూడాలా. నిన్ను దేవుడు నిలబెడతాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు పక్కన చూడక్కల నిన్ను వాడుకుంటాడు. నువ్వు పక్కన చూడక్కల నువ్వు ఉద్యోగం సంపాదిస్తావు. నువ్వు పక్కన చూడక్కల నీ వ్యాపారం దీవించబడుతుంది. నువ్వు పక్కన లేని తొక్కిపోయిన అవసరం, వారి గురించి చెడుగా మాట్లాడిన అవసరం, నిన్ను నా దేవుడు ఎత్తైన స్థితిలో నిలబెట్టడానికే పుట్టించాడు. హల్లెలూయా. ఓడిపోవడానికి కాదు, నిలబెడతాడు దేవుడు. ఆమేన్ అనండి. అయితే యాకోబు బతికేంటి చెప్పండి? లాగేస్తుంటే దేవుడు అనేది తన్ను, నువ్వు ఎంత లాగినా దేవుడు చెయ్యాలనుకున్నది చేస్తాడు. ఆమేన్. అమ్మ లాగి వేయబడుతున్న బిడ్డలారా బాధపడకండి. ఎంతమంది మీ కాలు పెట్టి వెనక్క లాగినా, పుల్ చేసినా భయపడకండి. ఎంత లాగినా ఫస్ట్ నువ్వు ఉండాలనుకుని దేవుడు అనుకుంటే నువ్వే ఉంటావు. చప్పట్లు కొట్టండి. వెనక నుంచి ముందు వరకు దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటే ఎవరు ఆపలేరు. ఆమేనండి. ఏశావే మొదట రావాలన్నది దేవుని నిర్ణయం. అందుకే ఏశావే వచ్చాడు, యాకోబు రాలా. యాకోబు దేవుడిగా పిలువబడాలనేది దేవుని నిర్ణయం. అందుకే యాకోబే నిలబడ్డాడు, ఏశావు నిలబడాల. ఓ అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని కనికరం వలన, దేవుని కరుణ వల్లే ఒకడు నిలబడతాడు, ఒకడు పడగొట్టబడతాడు. నువ్వు అనుకున్నంత మాత్రం అవ్వదు.